Hi friends, welcome to Sreedhar'scce Anantapuramu YouTube channel and welcome to our session, Editorial Analysis session. So what do we start with? With a quote for the motivation and one word substitutes we have been in, and editorial vocabulary comprising phrasal verbs, idioms, and also content vocabulary, tough vocabulary along with their parts of speech and their usage based analysis related to the editorial. And the last but not the least, so a typical pattern for a day, so testing will be done. ఇక మనము కోట్లోకి వెళ్ళిపోతే ఇప్పుడున్నటువంటి యూత్ టీన్స్ మ్యాక్సిమం దే ఆర్ నాట్ స్ట్రాంగ్ ఇనఫ్ ఐ కెన్ సే. సో వీక్ అట్ హార్ట్, వీక్ అట్ బాడీ, లైక్ సో మంచి ఎక్సర్సైజ్ జిమ్ అలా లేకపోకుండా వీక్ అట్ బాడీస్, వీక్ అట్ హార్ట్. సో either pampering by the parents or call it out surroundings, call it surroundings of friends, whatever. So weak ga untunnaru, kani the thing is you have to know this thing, guys. Definitely all things will get better, it's no doubt at all. Time manages, time cures everything. You see, it may be stormy now. Stormy means like full of rains. చాలా ప్రాబ్లమ్స్ నీకు ఈరోజు ఉండి ఉండొచ్చు, కానీ రిమెంబర్ వన్ థింగ్, ఇట్ నెవర్ రైన్స్ ఫర్ ఎవర్. ఎప్పటికీ వానే జీవితం కాదు. బీ స్ట్రాంగ్, డెఫినెట్లీ థింగ్స్ విల్ గెట్ బెటర్. డోంట్ బీ వీక్. వీక్నెస్ ఈజ్ డెత్, స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్ చెప్పారు కదా వివేకానంద. ఇక థీ రిలేటెడ్ లింక్లోనే ఉన్నాము. Pantheist, polytheist అంటే who believes in many gods. ఈ pantheist ఎవరంటే కన్నా who believes God is the union of all sources of the universe. యూనివర్స్లో ఉన్న అన్ని సోర్సెస్ యొక్క యూనియనే అన్నీ అనే మీనింగే పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ చెప్తుంటారు కదా. సో pantheist, సో కంప్లీట్గా యూనియన్ ఆఫ్ ఆల్ ఫోర్స్ అనే మీనింగ్తో బిలీవ్ చేసేటటువంటి వాడిని గాడ్ యూనియన్ ఆఫ్ ఆల్ సోర్సెస్ అని బిలీవ్ చేసేటటువంటి పాంథియిస్ట్ అంటారు. ఆ ప్రిన్సిపల్ని, ఆ డాక్టరైన్ని, ఆ యొక్క ఫిలాసఫీని పాంథియిజం అంటారు. ఇక నెక్స్ట్ రిలీజియస్ మ్యాడ్నెస్, ఆల్రెడీ మనకి రూట్ తెలుసు. మేనియా స్టాండ్స్ ఫర్ క్రేజీనెస్, అబ్సెషన్, అబ్నార్మల్ అబ్సెషన్. థియో స్టాండ్స్ ఫర్ లైక్ రిలీజన్ ఆఫ్ గాడ్. రిలీజియస్ మ్యాడ్నెస్, మత పిచ్చి, థియోమేనియా అంటే అతన్ని ఏమంటారు, థియోమేనియాక్, ఏసీ. సో బ్యాటిల్ అమాంగ్ ద గాడ్స్ మధ్యలోనే యుద్ధం జరిగితే, దేవుళ్ళ మధ్య యుద్ధం జరిగితే దాన్ని థియోమేనియా అంటారు, థియోమాచీ అంటారు. థియోమాచీలో థియో ఆల్రెడీ మనకి ఆ రూట్ తెలుసుకోవడం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ప్రాక్టీసింగ్ ఓన్లీ వన్ మ్యారేజ్, మన ఇండియన్ సిస్టమ్. ఒక మ్యారేజ్ మాత్రమే చేసుకోవాలా, ఒక వైఫ్ మాత్రమే ఉండాలనేటటువంటి సిద్ధాంతాన్ని మోనోగమి అంటారు. ఇక్కడ గమి స్టాండ్స్ ఫర్ మ్యారేజ్, అది మ్యారేజ్కి సంబంధించినటువంటి రూట్. మోనో స్టాండ్స్ ఫర్ సింగిల్. అదేవిధంగానే రెండు మ్యారేజెస్ కూడా చేసుకోవచ్చు అనేటటువంటి ఒక పద్ధతి కలిగి ఉండదాన్ని బైగమి అంటే టూ మ్యారేజెస్ని ప్రాక్టీస్ చేయొచ్చు, అంటే ఫాలో కావచ్చు అనేటటువంటి ప్రాక్టీస్ని బైగమి అంటారు. బై స్టాండ్స్ ఫర్ టూ. ఇక ఎడిటోరియల్ వొకాబులరీకి వస్తే టైం ఏంటిది, స్కెడ్యూల్, ప్లాన్, టైం టేబుల్, ఆర్గనైజ్, మేనేజ్. టైమ్డ్ వర్బ్గా యూజ్ చేస్తాం. జనరల్గా టైమ్ ఈజ్ నౌన్ కదా. హోల్డ్, హెల్డ్. సో ఏదైనా కంటిన్యూ చేయడము, కీప్ ఆన్ గోయింగ్, టు రిమైండ్, టు క్యారీ ఆన్, టు కంటిన్యూ, ఎస్పెషల్ ఆఫ్ అ ఫేవరబుల్ కండిషన్ అకార్డింగ్ టు ద కాంటెక్స్ట్ ఆఫ్ ద ఎడిటోరియల్. బోయన్స్, BUOYANC, బోయన్స్ నౌన్. బాయ్ అంటే పాజిటివ్ తీసుకుంటాం, లైక్ తేలడము అనే మీనింగ్ వస్తుంది జనరల్గా, ఇది ఫిజిక్స్ టర్మినాలజీలో తీసుకుంటే. సో చీర్ అప్, బ్రైట్న్ అప్, జింజర్ అప్, హాట్ అండ్ ఎంకరేజ్, స్టిమ్యులేట్ చేయడము అనే మీనింగ్తో బాయ్ తీసుకుంటారు. రిగర్ అంటే స్ట్రిక్ట్ అండి. విగర్ అంటే ఎనర్జీ, స్ట్రెంగ్త్, పవర్, హై లెవెల్ ఆఫ్ యాక్టివిటీ. ప్రొలాంగ్డ్, సో ఎక్స్టెండ్ అయినటువంటి. ప్రొట్రాక్టెడ్, అన్ఎండింగ్, అన్రిలెంటింగ్, అన్స్టాపింగ్, స్టాప్ కానటువంటి. అంబిట్ నౌన్. సో ఏంటి, సో అథారిటీ, రేంజ్, స్కోప్, పర్యూ. మామూలుగా రేంజ్ అనే మీనింగ్లో మ్యాక్సిమం యూజ్ చేస్తూ ఉంటారు. ఇట్ మట్ బి అ న్యూ టర్మ్ ఫర్ ద డే. అంబిట్ అనేది గుర్తుపెట్టుకోండి. వైడ్. సో మామూలుగా వెయ్యి అంటే బరువుకు సంబంధించి. ఇక్కడ ఈ కాంటెక్స్లో ఇన్ఫ్లుయెన్స్ విత్ అ డెసిషన్, ఇన్ఫ్లుయెన్షియల్, క్యారీ వెయిట్ విత్, కౌంట్ విత్, బీ ఇంపార్టెంట్ టు సమ్వన్, బీ సిగ్నిఫికెంట్ టు.
సమ్వన్ అన్న మీనింగ్తో ఇక్కడ యూజ్ చేస్తున్నాం. చూద్దాం మనం ప్యాసేజ్లో ఏ విధంగా ఈ యొక్క వర్డ్ యూజ్ చేస్తారో చెక్ చేద్దాం. ఎక్స్పాట్రియేట్, ఇది కూడా చాలాసార్లు చూస్తున్నాను. ఎక్స్పాట్రియేట్ ఇస్ నన్ అదర్ దాన్ అ న్యూ కమో, ఇన్కమో, న్యూ అరైవల్, మైగ్రెంట్, ఎమిగ్రెంట్ అనే మీనింగ్స్తో ఎక్స్పాట్రియేట్ తీసుకుంటాం. బెల్వెదో, సో ఇది కూడా వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్లో అడుగుతుంటారండి. బెల్వెదర్ అంటే ఎవరైతే సో సెట్ చేస్తారో ట్రెండ్ని బెల్వెదర్ అని అంటారు. అంతేకాకుండా ఫ్యూచర్ ట్రెండ్స్ని ఇండికేట్ చేసేటటువంటి పర్సన్ అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ అకాడమిక్, సో తెలుసు అకాడమిక్ అంటే స్టడీస్ రిలేటెడ్, స్కాలర్లీ. ఇక్కడ న్యూ వర్డ్ ఎరుడైట్ ఈస్ రిలేటెడ్ టు సో ఎడ్యుకేషన్, వెల్ ఇన్ఫార్మ్డ్, వెల్ రెడ్, వెల్ వర్స్డ్. నెక్స్ట్ ఫార్టిట్యూడ్ మళ్ళీ వేరే అవుతుంది, అన్ఎక్స్పెక్టెడ్గా. సో ఎస్పెషలీ ఫార్చ్యూన్, ఈ వర్డ్ గుర్తుపెట్టుకుంటే ఆ వర్డ్ గుర్తుకొస్తుంది, ఫార్చ్యూన్. సో హీ హ్యాస్ మేడ్ అ గుడ్ ఫార్చ్యూన్, లక్, సో మంచికి సంబంధించి. లక్కీలీ, ఫార్చునేట్లీ ఇక్కడ కూడా వచ్చింది, ఫార్చునేట్లీ, సో అన్ఎక్స్పెక్టెడ్గా, మంచిగా అనే మీనింగ్తో తీసుకున్నాం. డిరైల్డ్ వర్బ్ ఫార్మ్స్ డిరైల్కి. డిరైల్ అంటే సో అబ్జెక్ట్ చేయడం, డిఈడి జనరల్గా నెగిటివ్స్ తీసుకుంటుంది. ఆబ్జెక్ట్, అబ్స్ట్రక్ట్, అన్స్ట్రప్ట్, ఇంపెడ్ కూడా వస్తూ ఉంటుంది. ఇంపెడిమెంట్ నౌన్ అవుతుంది. థ్వాట్, ఇది కూడా వస్తూ ఉంటుంది. థ్వాటెడ్ వర్బ్స్ ఇవన్నీ. సో ఏదైనా అడ్డంకి కలగజేయడం. నెక్స్ట్ మేకప్ వన్స్ మైండ్, so it's an idiomatic expression, I have made up my mind, that means I became decision, I can come to one decision అనే మీనింగ్తో తీసుకుంటాం. నెక్స్ట్ డిలేమా అంటారు కదా, డిలేమా అనాలి యాక్చువల్గా దానికి. ఇక్కడ మనకి కన్ఫ్యూషన్ ఫస్ట్ బేసిక్ థింగ్. ఇక్కడ రెండు డిఫరెంట్ వర్డ్స్ వచ్చాయి. ప్రెడిక్ట్ అంటే అది వేరే అయింది మళ్ళీ. ప్రెడికమెంట్ లేదా క్వాండరీ, ఇవి కూడా డిలేమాకి సినానిమ్స్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా వొకాబులరీ తీసుకుంటే అరైవట్, ఒక పర్టికులర్ పాయింట్ని రీచ్ కావడం, అకంప్లిష్ చేయడము, సో కంక్లూషన్కి రావడం, డెసిషన్ తీసుకోవడం. కాంప్రమైజ్ తెలుసు, అగ్రీ చేయడము, అండర్స్టాండింగ్ ద టర్మ్స్. సిమెట్రికల్, సో హ్యావింగ్ సిమిలారిటీ. అసిమెట్రికల్, హ్యావింగ్ నో సిమిలారిటీ. డిస్ప్రపోర్షనెట్, ఇది న్యూ వర్డ్ అవుతుంది మీకు. లాప్సైడెడ్, adjective and lopsided, it's similar, unequal. Pupil, so ఇది పీపుల్ కన్ఫ్యూజ్ అవుతుంటారు. పీపుల్ అంటే పర్టికులర్గా స్టూడెంట్. ఇంకో డిఫరెంట్ న్యూ టర్మ్ వచ్చింది, ప్రొటీస్ అంటాం అనమాట. ప్రొటీస్, సో ఎవరైతే లర్న్ కోసం అంటే విద్యని అర్థించే వాళ్ళని ప్రొటీస్ అని కూడా అంటారు. లర్న్ అని కూడా అనొచ్చు. ఇన్ లైన్ విత్, సో ఒక సీక్వెన్స్, ఇన్ అకార్డెన్స్ విత్, ఇన్ అలైన్మెంట్ విత్. పేర్డ్ డౌన్ రెడ్యూస్ చేయడము. లెసన్, LESSON తెలుసు, లెసన్ అది పాఠము. LESSEN లెసన్, వర్బ్ లెసెండ్ డిక్రీజ్ చేయడము. పుట్ ఆఫ్, జనరల్గా పుట్ ఆఫ్ స్విచ్ ఆఫ్ అవుట్ అనుకుంటారు, తప్పండి. పుట్ ఆఫ్ అంటే డిలే చేయడం, పుట్ అవుట్ అంటే స్విచ్ ఆఫ్ చేయడం. ఆర్పడము, పుట్ అవుట్. సో హీ ట్రై టు పుట్ అవుట్ ద క్యాండిల్, పుట్ ఆఫ్ ద క్యాండిల్ అనకూడదు. పుట్ ఆఫ్ అంటే డిలే చేయడం, డిఫర్, డిలే, పోస్ట్ పోన్, హోల్డ్ ఆఫ్, ఇలాంటి మీనింగ్స్ వస్తాయి. స్టాగర్డ్, ఏంటిది? స్టాగరింగ్, ఫేస్డ్ లేదా రిలేటింగ్ టు సంథింగ్ క్యారీడ్ అవుట్, ఏదైతే ఆల్రెడీ జరిగి ఉందో దానికి సంబంధించినటువంటి అనే మీనింగ్తో తీసుకుంటున్నాం. పర్స్యూడ్ ఇన్ స్టేజెస్లో జరుగుతూ ఉండడం, కంటిన్యూస్. టైమ్డ్ అట్ ఇంటర్వెల్స్ గ్యాప్స్ తీసుకొని కంటిన్యూగా జరగడం. ఆర్గ్యుయబులీ, ఆల్మోస్ట్, పాసిబులీ, కన్సీవబులీ, మేబీ, పొటెన్షియలీ, ఛాన్సెస్ ఆఫ్ దాట్. కన్సెంట్, అగ్రిమెంట్, సో అకార్డెన్స్ అనమాట. అన్ ఐడియా దట్ ఇస్ షేర్డ్ బై ఆల్ పీపుల్ ఇన్ అ గ్రూప్. అగ్రిమెంట్, కాంకరెన్స్ అని కూడా అనొచ్చు. ఇన్ఫెక్షువస్, సో కంటాజియస్, ట్రాన్స్మిటబుల్, స్ప్రెడబుల్, కమ్యూనికబుల్. గివెన్ అనేది మామూలుగా వర్బ్, గేవ్, గివెన్, కానీ కొన్ని చోట్ల అది ప్రిపోర్షన్గా యూజ్ చేస్తాం. దాని మీనింగ్ కన్సిడరింగ్, టేకింగ్ సంథింగ్ ఇన్ టు అకౌంట్, బేరింగ్ సంథింగ్ ఇన్ మైండ్ అనే మీనింగ్తో కూడా గివెన్ యూజ్ చేయొచ్చు. పోస్ట్, so he posed a problem to me, presented, created, caused, constituted. Next ventilated, adjective గా యూజ్ చేస్తున్నాడు. వెంటిలేటెడ్ verb గా యూజ్ చేయొచ్చు, వెంటిలేటెడ్ adjective గాను యూజ్ చేయొచ్చు. సో ఎయిర్ ఫ్రీగా సర్క్యులేట్ అయ్యే విధంగా చేయడం అనమాట. అడ్హరెన్స్ అంటే ఒకదానికి ఫిక్స్ అయి ఉండడం. కంప్లైన్స్, అబ్జర్వెన్స్, కన్ఫర్మిటీ. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ జియోపాడైజ్, అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాడండి వర్బ్. జియోపాడైజ్డ్, సో ఏదైనా డేంజర్ని క్రియేట్ చేయడం, డేంజర్లో పడవేయడం. ఎన్ డేంజర్, పుట్ ఇన్ డేంజర్, పుట్ అట్ రిస్క్. ఇక ఎడిటోరియల్ అనాలిసిస్కి వచ్చినట్టయితే
టైమింగ్ ఇట్ రైట్. సో కరెక్ట్గా టైమింగ్కి చేయాలి. ఏంటి ఆన్ రీఓపెనింగ్ స్కూల్స్ రిలేటెడ్గా. ఇట్స్ రీజనబుల్ టు ప్లాన్ ఫర్ స్కూల్ ఎగ్జామ్స్ ఇన్ సమ్మర్ ఇఫ్ ప్రోగ్రెస్ ఆన్ COVID-19 హోల్స్. COVID-19 ప్రోగ్రెస్ హోల్లో ఉన్నప్పటికీ, సో హోల్లో ఉన్నట్టయితే సమ్మర్లో స్కూల్ ఎగ్జామ్స్ని ప్లాన్ చేయడం రీజనబుల్గానే కనిపిస్తుంది. ఓకే, బాయ్డ్ ఏమనుకున్నాం, ఎంకరేజ్డ్ అనుకున్నాం. వ్యాక్సిన్ ఆప్టిమిజంకి సంబంధించి ఎంకరేజ్ అన్నట్టు మనము ఎడ్యుకేషనల్ అడ్మినిస్ట్రేటర్స్ చాలా గ్రేట్ స్ట్రెంగ్త్తో ఈ ప్రొలాంగ్ డిస్ట్రప్షన్, సో డిస్టర్బెన్స్ని, స్కూలింగ్కి సంబంధించిన డిస్టర్బెన్స్ని స్టాప్ చేయాలా, దానికి సంబంధించి వర్క్ చేస్తూ ఉన్నారు. కండక్ట్ ట్రెడిషనల్ పెన్ అండ్ పేపర్ పబ్లిక్ ఎగ్జామ్స్ ఇన్ 2021లో ట్రెడిషనల్ ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నటువంటి మోడల్ని ఫాలో కావాలి అని చెప్పి దాని మీద వర్కౌట్ చేస్తూ ఉన్నారనమాట. ఇక CBSE సెంట్రల్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ 20,000 స్కూల్స్ అండర్ ఇట్స్ అంబిట్ స్కోప్ రేంజ్లో ఉన్నటువంటి సెకండరీ లెవెల్లో హ్యాస్ వెయిడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ రిటర్న్ మోడ్ టెస్ట్. సో మ్యాక్సిమం వాళ్ళందరూ కూడా ఏమిటి వైపు మొగ్గు చూపారు, రిటర్న్ మోడ్ మొగ్గు చూపడం జరిగింది. ఆబ్వియస్లీ కౌంటింగ్ ఆన్ ప్రోగ్రెస్, డిపెండింగ్ ఆన్ ప్రోగ్రెస్ ఇన్ డీలింగ్ విత్ ద పాండమిక్ని డీల్ చేస్తూ మ్యాక్సిమమ్ సో ఈ రిటర్న్ మోడ్ టెస్ట్కే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. యాజ్ అ సిస్టమ్ విత్ 1.2 million స్టూడెంట్స్ రిజిస్టరింగ్ ఫర్ ఇట్స్ సీనియర్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ అండ్ కవరింగ్ స్కూల్స్ ఫర్ ఎక్స్పాట్రియేట్స్ యాజ్ వెల్, ద బోర్డ్ ఈజ్ అ బెల్ వెదర్ ఫర్ అకాడమిక్ స్కెడ్యూల్స్. సో ఇక్కడ ఈ ఎలాంటి సిస్టమ్ అయి ఉంది మనది, 1.2 million స్టూడెంట్స్ సో సీనియర్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామ్కి రిజిస్టర్ అవుతూ ఉంటారు. అండ్ న్యూ కమర్స్, ఎక్స్పాట్రియేట్స్ అంటే న్యూ కమర్స్ని తీసుకుంటూ ఉంటారు. సో ఇది రియల్గా బెల్ వెదర్, ట్రెండ్ సెటర్ అని చెప్పొచ్చు ఈ అకాడమిక్ స్కెడ్యూల్స్ పరంగా. ఇట్స్ క్వైట్ ఫార్చుయస్లీ అంటే ఫార్చునేట్లీ ఇట్ వాస్ ఏబుల్ టు ర్యాప్ అప్ ఇట్స్ 2020 ఎగ్జామినేషన్ షెడ్యూల్ దట్ బిగాన్ ఇన్ mid-Feb. సో లక్కీగానే చెప్పాలా, సో ఆల్మోస్ట్ 2020 ఎగ్జామ్ ఈ mid-Febలోనే కంప్లీట్ చేయగలిగింది వితౌట్ గెటింగ్ డిరైల్డ్ బై ద నేషనల్ లాక్డౌన్ ఇన్ మార్చ్. డిరైల్డ్ అంటే అబ్స్ట్రక్టెడ్ అని చెప్పుకున్నాము. సో స్టాప్ చేయబడుకోకుండా mid-Febలోనే అయిపోగొట్టుకోవడం జరిగింది. స్టేట్ బోర్డ్స్ హవెవర్ ఆర్ ఎట్ టు మేకప్ దేర్ మైండ్స్ ఆన్ ద షెడ్యూల్ ఫర్ యాన్యువల్ ఎగ్జామ్స్ అండ్ అకాడమిక్ సెషన్ ఫర్ ద నెక్స్ట్ ఇయర్. ఇంకా స్టేట్ బోర్డ్స్ గురించి వస్తే CBSE వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్, అంటే సెంట్రల్ స్కూల్స్ రిలేటెడ్. ఇక స్టేట్ గవర్నమెంట్స్ కూడా సో తమ మైండ్ని మేకప్ చేసుకోవాల్సింది, మేకప్ అంటే రెడీ కావాల్సి ఉందన్నమాట. సో ఇది కూడా వచ్చింది కదా మనకి, డిరైల్ వచ్చింది, ఎక్స్పాట్రియేట్స్ వచ్చింది. నేను ఓన్లీ అకాడమిక్ దాంట్లో రిలేటెడ్గా అండర్లైన్ చేస్తాను. డిస్ట్రప్షన్, డిస్టర్బెన్స్, విగర్, తర్వాత టైమ్డ్. ఓకే, సో బెల్ వెదర్ వచ్చింది. ఇట్ వాస్ ఏబుల్ టు ర్యాప్ అప్ నేషనల్ లాక్డౌన్. స్టేట్ గవర్నమెంట్స్ yet to make up their minds. So get ready, so to be acceptable on the schedule for annual exams. Academic session for the next year గురించినటువంటి థింగ్స్ కోసం మేకప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. బ్యాడ్లీ ఎక్కువగా అఫెక్ట్ అయినటువంటి ఏంటంటే మహారాష్ట్ర, గుజరాత్ ఆర్ థింకింగ్ దట్ పోస్ట్ పోనింగ్ ద ఫైనల్ ఎగ్జామ్స్ కూడా పోస్ట్ పోన్ చేయాలనే ఆలోచనలో ఉన్నాయి మహారాష్ట్ర, గుజరాత్ అయితే. రిఫ్లెక్టింగ్ ద ఓవరాల్ కన్సర్న్ ఆన్ లాస్ట్ అకాడమిక్స్. ఇక్కడ లాస్ట్ LOST ఇచ్చాడు, జాగ్రత్త. LAST అంటే చివరిది, LOST అంటే ఓడిపోయినటువంటి activities. The Council for the Indian School Certificate Examination CISCE has appealed to states to allow its schools to open classes 10 and 12 in a limited way early in January earlyగానే స్టార్ట్ చేయమని చెప్పి ప్రపోజల్ పెట్టడం జరిగింది. CISCE ICSE అంటుంటారు కదా, దానికి రిలేటెడ్ అనమాట. జనవరిలో 10 and 12 10th and 12th రిలేటెడ్ చెప్పమని చెప్పి సో ఎర్లీగానే స్టార్ట్ చేయాలని చెప్తున్నారు. దీస్ డిలేమాస్ అంటే ఈ కన్ఫ్యూషన్ రిలేటెడ్ రిఫ్లెక్ట్ దోస్ felt across the globe on arriving on a safe compromise on schooling. So safe compromise కోసం దాని పరంగా వస్తూ ఉన్నారు. ఇన్ అడిషన్ దానికి తోడుగా there is also the likely conflict between summer elections in large states. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఈ సమ్మర్ ఎలక్షన్స్ కాన్ఫ్లిక్ట్స్ కూడా లార్జ్ స్టేట్స్ లాంటి ఈ తమిళనాడు, వెస్ట్ బెంగాల్ అండ్ కేరళ లాంటి వాటిల్లో అవి కూడా కాన్ఫ్లిక్ట్ అంటే ప్రాబ్లం క్రియేట్ చేయబోతున్నాయి. దానిలోకి ఆ ఎలక్షన్స్కి ఈ యొక్క ఎగ్జామ్ షెడ్యూల్ 2021కి సంబంధించి. ఇక నెక్స్ట్ పాయింట్కి వచ్చినట్టయితే స్ట్రాంగెస్ట్ ఆర్గ్యుమెంట్ ఇన్ ఫేవర్ ఆఫ్ అ రిటర్న్ బోర్డ్ ఎగ్జామినేషన్
written board examination is that eliminates asymmetrical access including the technology deficits and gives all pupils an equal opportunity to score. So ఇక్కడ written related strongest argument ఏంటి in favor of written board examination అంటే ఈ asymmetrical access అంటే కన్నా సో సిమిలర్గా లేనటువంటి టెక్నాలజీ డెఫిషిట్స్ మన ఇండియాలో చాలా మటుకు ఉన్నాయి. సో అవి లేకపోకుండా ఈ రిటర్న్ అయితే మటుకు అందరి పీపుల్స్కి కూడా ఈక్వల్ ఆపర్చునిటీ స్కోర్ చేసుకోవడానికి ఇవ్వగలుగుతుంది అనమాట. స్టూడెంట్స్ ఆర్ రిలీవ్డ్ దట్ ఇన్ లైన్ విత్ ద ఎక్స్పీరియన్స్ ఇన్ ద కంట్రీస్ సచ్ యాస్ ద యూకే ద సిలబస్ హ్యాస్ బీన్ సిగ్నిఫికెంట్లీ pared down and examination schedules may be put off by a few months beyond March. సో ఇక్కడ రిలీఫ్ పాయింట్ స్టూడెంట్స్కి ఏంటి అంటే సో ఈ యొక్క యూకే కంట్రీస్ రిలేటెడ్గా వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ తీసుకున్నట్టు ఇన్ లైన్ విత్ సో వాళ్ళ అలైన్మెంట్ అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనము ఎగ్జాంపుల్గా తీసుకున్నట్టయితే సో ఇది పేర్డ్ డౌన్ రెడ్యూస్ చేయడం జరిగింది సిలబస్. తర్వాత ఇవి కూడా పుట్ ఆఫ్ అంటే డిలే చేయడము బై ఫ్యూ మంత్స్ డిలే చేయడం బియాండ్ మార్చ్, ఇవన్నీ కూడా ఇది రిలీఫ్ మ్యాటర్ అనే చెప్పొచ్చు స్టూడెంట్స్కి. The availability of a good vaccine that will also cover teachers and students through a staggered program is arguably key to determining the coming year's academic timetable. సో ఇక్కడ ఈ గుడ్ వ్యాక్సిన్ అవైలబిలిటీ కూడా ఈ టీచర్స్ని స్టూడెంట్స్ని ఒక స్టాగర్డ్ అంటే ఇంటర్వెల్స్లో కంటిన్యూ అయ్యేటటువంటి ప్రోగ్రామ్ జరగబోతోంది. ఈజ్ ఆర్గ్యుబులీ టు డిటర్మైనింగ్ టు ద కమింగ్ ఇయర్స్ అకాడమిక్ టైమ్ టేబుల్, ఈ కమింగ్ అకాడమిక్ ఇయర్ టైమ్ టేబుల్ బేస్ చేసుకుని ఉంటుంది. ఎడ్యుకేషన్ మినిస్టర్ రమేష్ పోఖ్రియాల్స్ మూవ్ టు హియర్ పబ్లిక్ కన్సర్న్స్ ఆన్ సచ్ ఇష్యూస్ త్రూ అన్ ఆన్లైన్ కన్సల్టేషన్ ఇస్ అ పాజిటివ్ స్టెప్ టు బిల్డ్ కన్సెన్సస్ అంటే చెప్పుకొని ఉన్నాం అగ్రిమెంట్, మ్యూచువల్ అగ్రిమెంట్. పీపుల్ యొక్క కన్సర్న్స్ వినడానికి ఎడ్యుకేషన్ మినిస్టర్ మొగ్గు చూపడం అనేది ఇట్స్ రియల్లీ అ పాజిటివ్ స్టెప్ అని చెప్పొచ్చు. ఇక ఇంటర్నేషనల్ వ్యూ సమరైజ్డ్ బై ద యుఎస్ ఇన్ఫెక్షస్ diseases expert Dr. Anthony Fauci is that given a choice, ikkada given a choice ane daggara given is not verb, it's a preposition, a choice between boards and schools, it is latter that should be kept open. So ikkada ఈ డిసీజెస్ ఎక్స్పర్ట్ ఏం చెప్పడం జరిగింది యాంటనీ ఫౌసీ అంటే సో ఇక్కడ బార్డ్స్ అండ్ స్కూల్స్ కన్సిడర్ చేసినట్టయితే వాటికి సంబంధించినటువంటి చాయిస్ కన్సిడర్ చేసినట్టయితే లాటర్ దట్ ఈస్ సెకండ్ వన్. వాట్ ఈస్ ద సెకండ్ వన్? స్కూల్స్ షుడ్ బి కెప్ట్ ఓపెన్, స్కూల్స్ ఓపెన్గా పెట్టాలి. అండ్ లోయర్ రిస్క్ ఆఫ్ లార్జ్ స్కేల్ ఇన్ఫెక్షన్స్, సో లార్జ్ స్కేల్ ఇన్ఫెక్షన్స్ తగ్గించే విధంగా సెట్ చేసుకోవాలి. India is better placed than America or Europe to provide ventilated classrooms, an important factor in controlling viral spread because of the climate. So India అయితే మటుకు ఈ విషయంలో వెంటిలేషన్ ప్రొవైడ్ చేసేటటువంటి క్లాస్ రూమ్స్ ప్రొవైడ్ చేయడం విషయంలో ఇండియా చాలా బెటర్ అనే చెప్పాలా. Yet a definitive view on the school schedule for 2021 is not possible until the course of pandemic over the next few months becomes clear. So ఈ pandemic related మొత్తం కోర్స్ ఆఫ్ పాండమిక్ కంప్లీట్గా నెక్స్ట్ ఫ్యూ మంత్స్ వరకు క్లియర్ అయ్యేంత వరకు డెఫినెటివ్ వ్యూ అయితే ఇవ్వలేము. ఫైనలీ poor adherence, conformity to safety norms by the average citizen can only jeopardize the reopening of schools further even with a vaccine available. So poor adherence అంటే సో చాలా తక్కువగా ఈ నార్మ్స్ ఒక యావరేజ్ సిటిజన్ సేఫ్టీ నార్మ్స్ని ఫాలో అవ్వడం విషయమే కన్ఫర్మిటీ చాలా పూర్గా ఉంటుంది. అది జియోపార్డైజ్ అంటే ఇంకా కొద్దిగా రీఓపెనింగ్ ఆఫ్ స్కూల్స్ని డేంజర్లో పడేసే అవకాశమే ఉంది. సో వ్యాక్సిన్ అవైలబిలిటీలోకి వచ్చినప్పటికీ కూడా అని కంక్లూడ్ చేస్తున్నారు. ఐ హోప్ ఆల్ ద వొకాబులరీ ఈస్ కవర్డ్. నెక్స్ట్ it is I who have, so who కి లెఫ్ట్ సైడ్ ఎప్పుడు కూడా రిలేటివ్ ప్రొనౌన్స్ లెఫ్ట్ సైడ్ చూడాలా. ఐ ఉంది, ఐ హ్యావ్ డన్ దిస్ అండ్ యూ మే హోల్డ్ మీ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. సో ఐ ఫైండ్ నో ఎర్రర్, ఐకి హ్యావ్ వచ్చేది. నెక్స్ట్ ఐ ఆమ్ అకస్టమ్డ్ టేక్స్ టు ప్రిపోజిషన్, ఫిక్స్ ఇట్, లాక్ ఇట్. అకస్టమ్డ్ టు అంటాం. ఈచ్ ఆఫ్ ద గర్ల్స్, ఈచ్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పాను. ఈచ్, ఐదర్, నైదర్, ఈచ్, ఐదర్, నైదర్. ఇవి ఎన్నిసార్లు వచ్చినా ఎలా వచ్చినా దానికి సంబంధించినటువంటి వర్బ్. అంటే మీరు గర్ల్స్ని చూసేసి ప్లూరల్ అనుకుంటారు, కానీ ఈచ్ మీరు చూడాల్సినది ఇవి ఎప్పుడు కూడా సింగులర్ వర్బ్స్ తీసుకుంటాయి. ఈజ్ గుడ్ అండ్ హ్యాస్, అటుపక్క హ్యాస్ పెట్టాడు కదా. హీ కేమ్ వెరీ క్లోజ్ టు మీ అండ్ ఆస్క్డ్ మీ దట్, ఆస్క్డ్ మీ క్వశ్చన్, దట్ అనేది నెక్స్ట్ ఇఫ్ వస్తే సరిపోతుంది అనమాట. దట్ ఇఫ్ రెండు రావాల్సిన అవసరం లేదు, దట్ అసలు రాదు.
క్వశ్చనింగ్ అయితే. లాస్ట్ వన్ మెనీ ఎ మ్యాన్, ఈ ఫ్రేజ్ ఎగ్జిస్ట్ అవుతుందంటే లక్షణంగా ఎగ్జిస్ట్ అవుతుంది. మెనీ ఎ మ్యాన్, మెనీ ఎ ఉమెన్. సో ఆర్టికల్ని బేస్ చేసుకుని మనం సింగులర్ నౌన్ యూస్ చేస్తాం. అండ్ మెనీ ఉంది కదా అని చెప్పి ప్లూరల్ వర్బ్ యూస్ చేయకూడదు, సింగులర్ వర్బ్ యూస్ చేయాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్ రూల్. మెనీ ఏ, మెనీ యాన్ విత్ సింగులర్ నౌన్ టేక్స్ సింగులర్ వర్బ్. That's all for the day, guys. I hope you enjoyed watching the class. So some students are asking for this live classes కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. డెఫినెట్లీ ఎడిటోరియల్ కూడా లైవ్లోకి రావాలనేదే మా ప్లాన్ కూడా. Soon we'll get to you in live classes. Anyways, thank you for watching. Don't forget to like. Signing off.